హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐటీఎస్ పీపుల్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మనం పై, ఇంటర్లింక్ ల్యాబ్, జియో, సిద్రా, రూబీ ఈ యొక్క 5 ప్రాజెక్టుల గురించి మనం దీని యొక్క వివరములు తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, చాలామందికి నేను గత నెల 20 రోజుల కిందట కూడా ఒక ప్రాజెక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. ఆ యొక్క ప్రాజెక్టులు ఎంత పెరిగాయో కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ముఖ్యమైన ఈ 5 ప్రాజెక్టులు ఎందుకు మనం మైన్ చేస్తున్నాం, అలాగే ఎందుకు మనం వీటిని మైన్ చేయాలి, దీనివల్ల మనకు లాభం ఏంటి అనేదే ఈరోజు చర్చాంశారం. ఫ్రెండ్స్, మీ అందరికి కూడా తెలిసినట్టు పై ఎప్పటి నుంచో 6 సంవత్సరాల నుండి పై కాయిన్ ఎంతో చాకచక్యంగా మైన్ చేస్తూ మన మొబైల్ ద్వారాగా తర్వాత ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడం, తర్వాత దాని ప్రైజ్ ఒకటి బయటికి రావడం, అలాగే ఇది ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వముందుకు కూడా 200 నుంచి 250 రూపాయల వరకు వెళ్ళింది. ఇక పై గురించి మనం మాట్లాడుకునే ముందు నెక్స్ట్ 2028-29 కల్లా దీని అట్లీస్ట్ ప్రైజ్ $5 ఉంటుందని మనకు సమాచారం. ఖచ్చితంగా $5కి వెళ్ళాల్సిందే ఈ యొక్క ప్రాజెక్టు. అలాగే జీసీసీవి అనేది ఓన్లీ మనం ఏదైతే బై చేస్తూ కొంటూ ఉంటామో ఆన్లైన్లో, అలాగే మన విక్రేతలు, అలాగే మనం ఏ ప్రాజెక్టులో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయో దానివల్ల ఈ ప్రాజెక్టు ముందుకెళ్లాల్సిందే. ఇకపోతే మనం ఇంటర్లింక్ ల్యాబ్స్ కూడా మీకు ఏం చేయాలో కూడా నేను ఈ వీడియో దాకా తెలియపరుస్తాను. ఇంటర్లింక్ ల్యాబ్స్ ఇది ఒక క్రిటికల్గా ఉండే ప్రాజెక్టు. క్రిటికల్ అని ఎందుకంటున్నానంటే, ఇక మనకు కేవైసీతో ఆధార్, పాన్, పాస్పోర్ట్ వగేరా ఏవి కూడా అవసరం లేకుండా మన ఫేస్ స్కానర్తో ఐడెంటిఫై అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్టు డ్యూయల్ టోకెన్ ఇంటర్లింక్ ల్యాబ్ సంబంధించింది. ఐటీఎల్జీ, ఐటీఎల్ఎక్స్. ఇంటర్లింక్ ల్యాబ్స్ వచ్చేసి ఐటీఎల్జీది ఇంటర్లింక్ జెనిసిస్, అది వచ్చేసి 100 బిలియన్ సప్లై. ఐటీఎల్ఎక్స్ అంటే పర్పచువల్ స్పాట్ ట్రేడింగ్, బ్రిడ్జెస్ ఇలాంటి దాంట్లో ఉపయోగించుకోవడానికి ఆ యొక్క ఐటీఎల్ఎక్స్ కాయిన్ని వీళ్ళు త్వరలో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది 2025-26 లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియపరుస్తున్నారు. అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్లో 100 బిలియన్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క గ్యాస్ ఫీజ్ నిమిత్తం వీటిని ఐటీఎల్ఎక్స్ ఈ స్పాట్ ట్రేడింగ్ పర్పస్లో కానీ, బ్రిడ్జ్లో కానీ వీటిలలో ఆ యొక్క యూస్ కేస్ని యూజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క 100 బిలియన్ కాయిన్స్ని రెడ్యూస్ చేసి దాని యొక్క ప్రైజ్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ ప్రాజెక్టు కూడా మీరు ఎందుకు మైన్ చేయాలంటే, ఇది చాలా స్పీడ్గా కమ్యూనిటీని పెంచుకుంటుంది. దీని వెనకాల 11 దేశాలు, అలాగే 11 కంపెనీలు దీని సపోర్ట్ సిస్టమ్గా ఉన్నాయి. అలాగే ఇండియాలో ఒక అతన్ని, నార్త్ సైడ్ అతన్ని బ్రాండ్ అంబాసిడర్గా దీంట్లో సెట్ చేయడం జరిగింది. ప్రతి న్యూస్ కూడా అతని ద్వారాగా మనకు రావడం జరుగుతుంది. అతను బ్రాండ్ అంబాసిడర్ చేసినందుకు అతనికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలాగే అతను చెప్పే విధానం అవతలి వాళ్ళకి నచ్చి,
అతన్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టడం జరిగింది. ఇంటర్లింక్ ల్యాబ్స్లో అతి తొందరగా అతి సులువుగా దీన్ని తెలుసుకున్నది నార్త్ సైడ్ అతను. అలాగే అతను మనకు ప్రతిరోజు కూడా సమాచారం మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, ఎవరైనా ఐటీఎల్ఎక్స్ కాయిన్స్ కొనుక్కోవాలని సిద్ధమవుతే, నేను చెప్పింది 10 బిలియన్స్ కాయిన్ సప్లై అని, ఆ యొక్క కాయిన్ని మీరు కొనుక్కోవాలంటే రిలీజ్ అయ్యే టైంకి కాపు కాసుకుని ఏ 10 రూపాయల నుంచో 30 రూపాయలు ఉన్నప్పుడు కొనుక్కుంటే మీకు మంచి లాభాలు ఇవ్వడం జరుగుతుంది. ఆదరబేదరగా మీరు ఇష్టం వచ్చినట్టు ఎక్కువ ప్రైస్లో కొనుక్కుంటే ఫస్ట్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంకొక విషయం అండి, దీంట్లో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మాత్రమే మైనింగ్ చేసుకోండి. ఫేస్ రికాగ్నిషన్ చేసేటప్పుడు అదే కేవైసీ కాబట్టి 18 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు మాత్రం చేయొద్దు. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో కంపల్సరీగా ఐడెంటిఫికేషన్ అడగడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే మనం నెక్స్ట్ వీడియో వచ్చేసి సిద్రా గురించి చాలామందికి చాలా అపోహలు ఉండడం జరిగింది. సిద్రా ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వదా, అలాగే కొంతమంది వ్యక్తులు కూడా దీన్ని చాలా దుర్భాషలు ఆడడం, దుర్ప్రచారం చేయడం జరిగింది. మీరు తెలుసుకోండి, నేను చెప్పినట్టుగా ఏ ప్రాజెక్ట్ అయినా ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ప్రతి ప్రాజెక్టు కూడా రిలీజ్ అయ్యే టైంకి ఏ ప్రైజ్ నుంచి ఏ ప్రైజ్కి వెళ్తుందో అనేది నేను దీంట్లో క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మన ఇండియాలో కూడా కేవైసీ స్టార్ట్ అయ్యాయి, కానీ కేవైసీలు స్టార్ట్ అయ్యాయి అనేది మాన్యువల్గా ఎలా స్టార్ట్ అయ్యాయో మీ ఎవరికీ తెలియదు. అది ఎందుకు స్టార్ట్ అయ్యాయి, ఎందుకు వాళ్ళు మాన్యువల్గా కేవైసీలు చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు ఛార్జెస్ చేస్తున్నారు కూడా మీకు తెలియపరుస్తాను. కేవలం వాళ్ళు 100 సిద్రా కాయిన్స్ దీంట్లో ఫీజు తీసుకుంటున్నారు. చేసినందుకు గాను 200 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేవరికి ఫీజు ఛార్జెస్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది చేయించుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఒకవేళ 1000 కాయిన్ల నుంచి 800 కాయిన్ల నుంచి 1000 కాయిన్ల వరకు ఉంటే మీరు కేవైసీలు చేయించుకుని మీ యొక్క డబ్బుల్ని బ్యాకప్ చేసుకోండి. లేదా కొంత సమయం వేచి ఉంటే ఇంకొక అవకాశం ఏదైనా రావచ్చని మాకు ఆలోచన ఉంది. అలాగే సిద్రా న్యూస్ మీకు చెప్తానని చెప్పాను, ఈ వీడియోలో తెలియపరుస్తున్నాను. సిద్రాకి ఇదివరకు దుబాయ్లో ఒక్క లైసెన్స్ రావడమే జరిగింది. ఇప్పుడు 2వ లైసెన్స్ రావడంతో వీళ్ళు మాన్యువల్గా కేవైసీలు పెట్టడం జరిగింది. అంటే ఇక చిక్కులో ఉచ్చులో బిగుసుకున్నట్టే. ఈ యొక్క కాయిన్ ఎస్ఈసి బోర్డ్, సర్టిక్ ఆడిట్ ఈ అన్నిట్లో కూడా సబ్మిట్ చేసి ఉన్నారు. ఈ యొక్క ప్రాజెక్ట్ని అన్నిట్లో సబ్మిట్ చేశారంటే ఆల్మోస్ట్ ఇది ప్రిపేర్ అవుతున్నట్టే లాంచింగ్కి. ఇది ఎప్పుడు అనేది ఆల్రెడీ మన సిఇఓ గారు చెప్పడం జరిగింది. కొంతమంది ఇప్పుడు రిలీజ్ అవుతుంది అప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ దైవ నిర్ణయం వల్ల ఏదైనా త్వరగా లిస్ట్ అవుతే దీని యొక్క ప్రైజ్ మంచి ప్రైజ్ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రైజ్ కన్నా చాలా మెరుగైన ప్రైజు 5 రూపాయలకి దొరుకుతుంది సిద్రా కాయిన్. ఇదివరకు 30 రూపాయలు 40 రూపాయలకు కూడా దొరకడం జరిగింది. అప్పుడులో కొన్న వాళ్ళందరూ కూడా ఇసుక్కుపోయి 5 రూపాయలకు వచ్చేసింది ఏంటని బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్, ఒక విషయం, బిట్కాయిన్ అక్టోబర్ 2024లో $12,000 ఉండడం జరిగింది. వితిన్ 7 monthsలో ₹1,00,00,000 వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ యొక్క పొటెన్షియల్ ఉన్న కాయిన్ ఒక బిట్ కాయిన్ మాత్రమే. ఏదైనా కమ్యూనిటీ బేస్ మీద రన్ అవ్వాల్సిన కాయిన్స్ ఈ ఒకటి. ఇది ఇథీరియం బ్లాక్ చైన్ మీద
రన్ అవుతున్న కాయిన్ సిద్రా, అలాగే రూబీ కూడా. నెక్స్ట్ దాని గురించి మనం చెప్పబోతాం. ఇవన్నీ ప్రాజెక్ట్స్ కూడా చాలా వివరాత్మకమైన ప్రాజెక్ట్స్. మీరు మైన్ చేసి మధ్యలో వదిలేస్తే ఇంకా ఇలాంటి ప్రాజెక్టులు జీవితంలో కూడా మనకు అందుబాటులోకి రావని మీ అందరికీ తెలియపరుస్తూ, సిద్రాని మీరు ఎవరైనా తక్కువ చేసి చూసినా, అలాగే సిద్రా ఇస్ ద వేస్ట్ ప్రాజెక్ట్ అని మీరు ఎప్పుడైనా అనుకున్నా, ఇది రిలీజ్ అయిన టైంకి మీరు బాధపడడం జరుగుతుంది. మీకు వీలైనంత వరకు మైన్ చేయండి, లేదా మీకు వీలైనంత వరకు కొనిపెట్టుకోండి. మీకు అవకాశం ఉన్నంత వరకే కొనిపెట్టుకోండి. బయట ప్రైజులు ఎక్కువ ఉన్నాయని మీకు తెలుసు, మన దగ్గర తక్కువగా ఉంటుందని కూడా మీకు తెలుసు. మాకన్నా తక్కువకి ఇచ్చినా మీరు అక్కడ తీసుకోమని నేను చెప్తున్నాను, కానీ మా దగ్గరే తీసుకోమని చెప్పి నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులు, మీరందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు కాదు, మీరందరూ కూడా మా ఇంటి కుటుంబం వాళ్ళే. మీరందరూ కూడా బాగుండాలనేదే మా ఆలోచన. ఇక సిద్రా లైసెన్స్ వచ్చేసిన తర్వాత చాలా మట్టికి చాలా ఉపయోగాలు జరగడం జరిగింది. కొంచెం రిస్కీ ప్రాజెక్టు, కొంచెం సమయం పడుతుంది. అందరూ కూడా జాగ్రత్తగా మైన్ చేసుకుని కొనాలనుకునే వాళ్ళు మీరు జాగ్రత్తగా మెటామాస్క్ లేదా సేఫ్పాల్ వ్యాలెట్లో పెట్టుకోమని తెలియపరుస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి రూబీ కాయిన్లోకి వెళ్దాం. రూబీ కాయిన్ గురించి చాలా తక్కువ మందికి, అలాగే దీని మీద ఎక్కువ ఆశలు ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి మీకు నేను తెలియపరుస్తాను. వియత్నాం దేశానికి సంబంధించిన రూబీ కాయిన్, దాంట్లో వియత్నాం స్టూడెంట్స్ దీన్ని పై ఆల్గోరిథం మీద స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇది కూడా ఇథీరియం బేస్డ్ నెట్వర్క్ మీదే ముందుకెళ్తుంది. ఇథీరియం లాగే దీన్ని కూడా కన్వర్సేషన్ చేయడం జరిగింది. అలాగే సిద్రా కాయిన్ కూడా ఇథీరియం నెట్వర్క్ తోటే ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క రూబీ కాయిన్లో విశేషం ఏంటంటే, వాళ్ళ యొక్క యాప్లోనే, వాళ్ళ యొక్క వ్యాలెట్లోనే మనం రూబీ కాయిన్ని బై చేయొచ్చు, సెల్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా వ్యాలెట్ నుంచి వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ యొక్క రూబీ కాయిన్ చాలా విశిష్టమైన ప్రాజెక్టు. ఇది కూడా మనం మైన్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా మైన్ చేస్తూ ఉంటేనే మీకు అందరికీ బాగుంటుందని తెలియపరుస్తున్నాను. మీరు ఒక్కరోజు కూడా మైన్ చేయకుండా ఆపితే మీ కేవైసీ అయ్యేటప్పటికి 1.6 కేవైసీ తొందరగా రాకపోవడం జరుగుతుంది. ఇక రూబీ, దీన్ని చాలామందికి కొన్నాం పక్కన పెట్టాం, సిద్రా కాయిన్ కొన్నాం పక్కన పెట్టాం అనే ఆలోచనతో ఉన్నారు. కొనడమే కాదండి, మనకు వీలైనంత వరకు మైన్ కూడా చేయండి. అవి మన సొంత డబ్బులతో కొన్నాము. ఈ ఊరికే వచ్చే కాయిన్ని రోజు 2, ఇప్పుడు 2027లో సిద్రా కాయిన్ రిలీజ్ అయినా, రూబీ ఇంకో సంవత్సరంన్నర పట్టినా, అప్పటి వరకు మనకు వచ్చే కాయిన్ వాల్యూ సుమారు 1000 కాయిన్లు ఉంటే 50,000, 5,000 కాయిన్లు ఉంటే 2,50,000, ఆ పైన ఎంత ఉంటే అంత డబ్బులు పెరగడం జరుగుతుంది. ఇక మార్కెట్ మూమెంట్ను బట్టి బ్లాక్లో కూడా ఎక్కువ రేటుకే వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క రూబీ ప్రాజెక్ట్ని కూడా వదలమాకండి అని చెప్పి తెలియపరుస్తున్నాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ జియో గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక జియో గురించి చెప్తున్నాం. జియో పాలిగాన్ మ్యాటిక్ చైన్ మీద రన్ అవ్వడం జరుగుతుంది. జియో కాయిన్ మీకు అంబానీ గారి గురించి తెలిసిందే. అతను రిఫరల్ కోడ్స్ పెట్టకుండా జియో స్పేర్ మీద ఎవరి మొబైల్లో వాళ్ళే కనెక్టివిటీ చేసుకుని ఓటీపీ బేస్ మీద మైన్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. వాచ్ వీడియోస్, అలాగే ఇప్పుడు లేటెస్ట్గా జియో ఫిట్, మనం ఎంత కూడా వాళ్ళ యొక్క వెబ్ ఇంజన్లో, మనం వాళ్ళ యొక్క వెబ్ బ్రౌజర్లో సెర్చ్ ఇంజన్ లాగా మనం ఏ దాని గురించి అయినా సెర్చ్ చేస్తే మనకు 48 గంటల్లో మన కాయిన్స్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇక చాలామంది వ్యక్తులు తెలియక ఈ యొక్క కాయిన్స్ని రిడీమ్ ఎలా చేసుకోవాలండి అని అడగడం జరిగింది. సార్, ఒకటి మీకు క్రిస్టల్ క్లియర్గా చూపించడం జరుగుతుంది. ఇది అప్పుడప్పుడే రిడీమ్ అవ్వవు. ఎందుకంటే
కంపెనీ రిడీమ్ ఆప్షన్ ఇవ్వలేదు. కాబట్టి ఆటోమేటిక్గా మీ వచ్చిన కాయిన్స్ మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే కంపెనీ వాళ్ళు రిలీజ్ చేస్తారో అప్పుడే ఈ రిడీమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే మనకు తెలిసిన న్యూస్, అది ఏదైనా అవ్వచ్చు, అది నిజమవచ్చు, అది అబద్ధం అవ్వచ్చు. జియో కాయిన్స్ కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు జియో కాయిన్స్ ఉన్న పరిస్థితిలో ఫేక్ కాయిన్స్ కూడా సొలానా చైన్ మీద, పంఫన్ ఇలాంటి బోల్డ్ అని ప్రాజెక్టుల మీద జియో పేరు మీద రావడం జరిగింది. మీరు ఒకటి గమనించండి, పాలిగాన్ మ్యాటిక్ చైన్ మీద వస్తే తప్ప ఈ యొక్క కాయిన్ ఇంకా ఏవిట్లో కూడా ఒరిజినల్ కాయిన్స్ కావని మీకు తెలియపరుస్తున్నాను. ఫేక్ కాయిన్స్ పుట్టియడం నిమిషంలో పని పడుతుంది, ఒరిజినల్ కాయిన్స్ పుట్టియడానికి చాలా సమయం పడుతుంది. ఈ యొక్క కాయిన్ వాల్యూ కూడా ఎంత ఉంటుందో మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. స్టార్టింగ్లో 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఉండవచ్చు. ఈ యొక్క కాయిన్ని మార్కెట్లో వచ్చేటప్పటికి ఎంతకు రిలీజ్ చేస్తారో అనేది కూడా మీ ఐట్రేడర్స్ ఛానల్లో క్రిస్టల్ క్లియర్గా తెలియపరచడం జరుగుతుంది. ఇక మీరందరూ కూడా ఈ ప్రాజెక్ట్ వివరాలు క్లియర్గా తెలుసుకున్నారని, అలాగే మీ అందరికి కూడా క్రిస్టల్ క్లియర్గా అర్థమైందని చెప్పి మీ అందరూ కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఎప్పుడైనా సరే ముందుకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. మనం ఇప్పటికి కూడా క్రిప్టోలో చిన్నపిల్లలమే. ఎప్పుడైతే ₹1 లాభం రావడం జరుగుతుందో మనం అప్పుడే ముందుకు వెళ్తాం. ప్రతి దాంట్లో కూడా రూపాయి లాభం వచ్చేదే ఉంది, కానీ నష్టం వచ్చేది అయితే ఏ ప్రాజెక్టు లేదు. మీకు ఉదాహరణకి పై మాత్రమే తీసుకోండి. ₹10 కూడా కొన్నవాళ్ళు 250 రూపాయలకి అమ్మారు. మ్యాక్సిమం అది 24x అయ్యింది. మన ₹10 24 సార్లు పెరగడం జరిగింది. కాబట్టి ఇక నేను ఎంబీపీ కాయిన్ గురించి మీకు గతంలో చెప్పడం జరిగింది. అది ఇప్పుడు వచ్చేసి 1 సెంట్ ఉంది, సుమారు ₹9. అంటే నేను ఈ యొక్క ప్రాజెక్టు ₹6 ఉన్నప్పుడు కూడా చెప్పాను, ₹7 ఉన్నప్పుడు కూడా చెప్పాను. మీకు ఎవరు కూడా దీన్ని గమనించలేదు. అలాగే కోర్ కాయిన్ 45 సెంట్లు ఉన్నప్పుడు 2 నెలల కిందట 85 సెంట్లకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ 55 సెంట్లకి వెళ్ళడం జరిగింది. ఇకపోతే నేను ఇంకో చూపించే కాయిన్స్ చాలా ఉన్నాయి. చూపించుకుంటూ పోతూ ఉంటే మనం లాంగ్ లెంత్ వీడియో అయిపోతుంది. తప్పనిసరిగా చూడండి. సేఫ్ ఫాల్ ఎస్ఎఫ్పి టోకన్, ఇది నేను 45 సెంట్లు ఉన్నప్పుడు చెప్పాను మీ అందరికీ, 52 సెంట్లకి ఇవ్వడం జరిగింది. అలాగే పాలిగాన్ మ్యాటిక్, ఇది మీరు ఎప్పుడు వదలమాకండి. 17 సెంట్లు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది, 23 సెంట్లకి వెళ్ళడం జరిగింది. ఇది చాలా అరుదైన ప్రాజెక్టులు, ఎప్పుడు కూడా వీటిని వదులుకోవద్దు. అలాగే క్యాస్పా, ఇది కూడా బిట్కాయిన్ లేయర్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇది చాలా తక్కువ ప్రైస్లో ఉండడం జరిగింది. హైయెస్ట్ ప్రైస్ ఇది 30 సెంట్స్కి వెళ్ళడం జరిగింది. ఇది ఖచ్చితంగా మళ్ళీ 30 సెంట్స్కి వెళ్తుంది. చిన్న అమౌంట్లో వీటిలలో పెట్టుకుంటే మన డబ్బులు ఒక 25% 40% పెరిగినప్పుడు తీసేసుకుంటే మనకు లాభకరంగా ఉంటుంది. ఇక పోతే ఫ్రెండ్స్, మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, క్రిప్టోలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ యొక్క క్రిప్టో గురించి తెలుస్తుందో వాళ్ళతో ప్రయాణం చేస్తే మీ జీవితం ముందుకెళ్తుందని తెలియపరుస్తున్నాను. అలాగే నేనేమి దేవుణ్ణి కాదు, నాలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే మన తెలుగు వాళ్ళ గురించి మనం చేసే వీడియోస్ ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్గా ఉండాలని చెప్పి మనం తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్కరూ వీడియో చేయడం ద్వారాగా ఉపయోగం ఏముండాలంటే, మనం దాంట్లో
జనాలకి ఏం తెలియపరుస్తున్నాం, వాళ్ళకి ఏం చేకూరుస్తున్నాం, వాళ్ళకి ఎంత లాభం ఇప్పిస్తున్నాం అనే ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. ఫ్రెండ్స్, క్రిప్టో ఈజ్ హైలీ వాలటీ, క్రిప్టో హై రిస్క్, క్రిప్టో స్కామ్ ప్రాజెక్ట్స్లు కూడా ఉంటాయి. ఎవరైనా సరే ఎవరి మాటలు వినకుండా మీకు ఏదైనా సమస్య వస్తే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. మీరు కామెంట్స్ రూపంలో కామెంట్ చేస్తున్నారు, కానీ కామెంట్స్కి ఒకసారి రిప్లై ఇవ్వకపోతే బాధపడుతున్నారు. ఇబ్బంది ఏం లేదు, నాకు మెసేజ్ చేసినా కాల్ చేసినా నేను క్లియర్గా చెప్తాను. కానీ ఒకరు ఆ డౌట్ ఎంతసేపు ఉన్నా క్లియర్ చేసుకోవడానికి మీరు ఆలోచించండి. కానీ నిమిషానికి ఒక మెసేజు, 2 నిమిషాలకు ఒకసారి మెసేజ్ పెడితే అది మనం సమాధానం చెప్పలేము. మీరు డైరెక్ట్గా కాల్ చేయండి, మీకు ఏదైనా ఇబ్బంది అయితే క్లియర్గా మీకు నేను సమాధానం చెప్పగలను. ఇబ్బంది ఏం పడను నేను, ఎందుకంటే ఇదంతా మన ఫ్యామిలీది, ఇదంతా మన అందరికి సంబంధించింది కాబట్టి మనం బాగుండాలని కోరుతూ ఈ వీడియో అన్నిటి కూడా మన కమ్యూనిటీ మెంబర్స్కి, మన కుటుంబ సభ్యులకు కూడా ఈ వీడియోని డెడికేట్ చేస్తూ, ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చేలా ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ, మీరందరూ కూడా దీన్ని ఎంతగా ఆదరిస్తారని తెలియపరుస్తూ, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరూ కూడా మీ తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేస్తే మనకి సబ్స్క్రైబర్స్ పెరగడం జరుగుతుంది. ఇంకా మనం 2వ ఛానల్ కూడా పెడుతున్నామని మీ అందరికీ తెలియపరచడం జరిగింది. దాంట్లో కూడా సేమ్ యాజ్ టు యాజ్ ఈ వీడియోస్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయ్యి ఇది స్ట్రైక్ పడి ఆగిపోతే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ముందుకెళ్తుందని తెలియపరుస్తూ, ఇంటర్లింక్ ల్యాబ్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. ఎవరైనా సరే మైండ్ చేయకుండా ఆపవద్దు. మీరు నైట్ పడుకునే సమయంలో తప్ప మిగతా 4 గంటలకు ఒకసారి మైండ్ చేస్తుండండి. డిస్క్రిప్షన్ కింద లింక్ ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మైండ్ చేస్తున్న వాళ్ళు ఆపేస్తే మీ ద్వారాగా వచ్చిన కాయిన్స్ చాలామంది కూడా పోవడం జరుగుతుంది. అలాగే మీకు కూడా నష్టం జరుగుతుందని చెప్పి తెలియపరుస్తూ, మన వాట్సాప్ గ్రూప్ లింక్, మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ కూడా 2 లింకులు ఇవ్వడం జరిగింది. దాంట్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి. చాలామంది మన వాట్సాప్ గ్రూపుల్లో జనాలు లేరు అనే ఫీలింగ్లో ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం అనేది కూడా వాళ్ళకి మనం తెలియపరచాలి. ఎందుకంటే మనం అందరం కూడా ఒక కమ్యూనిటీ అయి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉంటే నార్త్ వాళ్ళకంటే ఎక్కువగా మనం ఇందులో డబ్బు సంపాదించవచ్చు. వాళ్ళకంటే ఎక్కువగా మనం క్రిప్టో నాలెడ్జ్ గురించి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై భారత్.